మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఏదైనా పని జరగాలంటే తూర్పు దిశకు తిరిగి దండం పెట్టుకోవాలంటారు. అలాగే తూర్పు దిక్కున తలపెట్టి నిద్రిస్తే చాలా శ్రేయస్కరం అంటారు. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా తూర్పు వైపునే నిర్వహించాలంటారు. ఇలా తూర్పు వైపుకు ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు? ఇది పెద్ద మూఢనమ్మకం. ఎవడో ఎప్పుడో ఏ పనికిరాని వాడో ఈ మాట మొదలెట్టాడు. మన ధర్మశాస్త్రాల్లో ఎన్నో వచ్చాయి ఇలాంటి పనికిరానివి. ఆ ధర్మశాస్త్రాలు రాసిన వాళ్ళు అర్థం పరచడం నోటుకు వచ్చినట్లు రాసి పరిచారు. నోటుకు వచ్చినట్టు తిట్లు తిడతారు కొంతమంది. ఆరగా నోటుకు వచ్చినట్లు, చేతికి వచ్చినట్లు, బుర్రకు వచ్చినట్లు పనికిరాని చెత్తంతా రాసి పరిచారు. అలాంటి వాటిలో తూర్పుకి దండం పెట్టు. నీకేం పని అయిపోతే తూర్పుకి దండం పెట్టు. అంటే తూర్పు ఏదో పెద్ద వీళ్ళకి ఎంత రక్షణ చేకూరుస్తుందని. తూర్పున ఆ దేవుడు ఉంటాడని, ఆ దేవుడు దయ చూపిస్తాడని. తూర్పుకి దండం పెట్టంటే ఏమైంది, చివరి దేవుడే చూసుకుంటాడు. ఊరుకో, ఇంకా పని అవ్వలేదనుకో, పని అవ్వలేదు తూర్పుకి దండం పెట్టుకో. తూర్పుకి దండం పెట్టుకుంటే ఇక నీవేం చేసే లేదు. ఇక నువ్వు చేసే లేక దేవుడే ఏమైనా చేసి పెడితే అసలు దేవుడే లేడు, ఇంక చేసి పెట్టేది ఏమిటి అంటే తూర్పు తిరిగి చేస్తుంది. అలాగే తూర్పుకి తలపెట్టి పడుకోవాలి. తూర్పు తలపెట్టి ఎంతమంది తూర్పు తలపెట్టి తూర్పు కాదు, ఎంతమందో పడవకు తలపెట్టి పడలేదు, బతకలేదా? కొందరు దక్షిణం పెట్టుకుని ఉంటారు. ఎక్కడి నుంచి ఏముంటుంది, నేను కొందరు ఉత్తరం పెట్టుకో, దక్షిణం వైపు తూర్పు అంటారు. ఏమీ లేదు. మరి ముస్లిమ్స్ అందరూ కూడా పదవి విధాన్ని నమస్కారం పెడతారు తిరిగాళ్ళు. వాళ్ళకది మూఢనమ్మకం. హిందువులకి ఈలకు మూఢనమ్మకం అయితే వాళ్ళు అటువగా నమ్మకం పెడతారు. వాళ్ళందరూ బతకట్లేదా? వాళ్ళు హాయిగా లేరా ముస్లిమ్స్? హిందూస్ ఎంతమంది ఉన్నారో ముస్లింలు కూడా అంతమంది ఉన్నారు. సమాజం తక్కువేం లేరు. అంత మాత్రం వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ పడవలకే నమస్కారం పెడతారు. అల్లా అట్టున్నాడు వాళ్ళకి. వీళ్ళ దేవుడు ఈ తూర్పులు ఉన్నాడు అంటారు. ఎవడికి లేడు దేవుడు, ఎక్కడా లేడు. అంచేత తూర్పుకి దండం పెట్టడం కదా, నిద్రపోవాలని మీనింగ్లెస్. ఏ మాత్రం కొన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అలా ఉంటుంది అని అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు, పాడు లేదు, దానికి ప్రభావం ఉంది, ఏముండదు. ఇప్పుడు రైల్లో వెళ్ళినప్పుడు కూడా మరి తలకాయ తూర్పెట్టి పడుకుంటాడు ఎక్కినప్పుడు. ఆ రైలు ఇది తిరుగుతుంది, అది దక్షిణం అవుతుంది, తర్వాత పడవ అవుతుంది, తర్వాత ఒకసారి ఉత్తరం అవుతుంది. అది ఇలా రౌండ్ కొట్టి వెళ్ళిపోతుంది రైలు, ఇలా తిరుగుతుంటుంది. ఓ బస్సు ఎక్కుతాము, బస్సు పడుకునేమో తూర్పు తల పెట్టుకుంటాడు. కొంతమందికి అది పడవ అయిపోతుంది, తలకాయ వెళ్తుంది, కొంత ఇల్లు తిరుగుతుంది. తలకాయ తిరిగి మారిపోయిందా లేదా? ఏమైపోతుంది? ఏమను మూఢత్వానికి అర్థం ఉండదు. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కారా అంటే దూడ మీద ఎక్కాను అని మా సామెత ఉంది. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కారంటే దూడ మేతకి ఎక్కాను. దూడ మేత అక్కడ ఉంటుందా? వాడు కొబ్బరికాయ కొట్టేద్దామని పోయి ఉంటాడు, కానీ దూడ మేతకి ఎక్కని చెప్తాడు. ఏమో నమ్ముతాడు. అంతేనా? కొబ్బరి చెట్టుకి ఎందుకు అంటే దూడ మేతకని చెబితే ఎంత అర్థం ఉందో, తూర్పుకి తలపెట్టి పడుకుంటే లాభం, ఇంకవైపు పెట్టే నష్టం అనేది అన్నారంటే అది కూడా అంత బుద్ధి తక్కువ మాట. బుద్ధి తక్కువ మాటలు, జ్ఞానం లేకుండా అజ్ఞానంతో మాట్లాడే అర్థం చేసిన మాటలు. దాంట్లో ఏం అర్థం లేదు. అంచేత ఆ తూర్పు దండం పెట్టడంలో అంటే ఇప్పటికే నీ పని ఏం చేయదు, ఆ తూర్పును దేవుడు చూసుకుంటాడులే. ఎందుకంటే వీళ్ళందరూ తూర్పుని అన్నీ తూర్పు వైపు కూర్చోవాలి. వాళ్ళ సీటు కూడా తూర్పు వైపు ముఖం పెట్టి కూర్చోవాలంటారు. ఇప్పుడు కూర్చుంటే అది ఎదురు పడవ కూర్చుంటే కదా, దక్షిణ మీద కూర్చొని. ఎంతమంది ఆఫీసులోకి వెళితే అందరు పెద్ద వాళ్ళందరూ అటుపక్క ముఖం పెట్టి పెద్ద ఆఫీసర్స్ ఆ పడవలకో ఉత్తరానికో దక్షిణానికో ఏదో వైపు కూర్చుంటారు తలపెట్టి. ఏమవుతుంది? వాళ్ళని పని చేసుకోవట్లేదా? కుదిరిన చోట కుదురుతుంది, కుదరపోతే అది కూడా ఇంకా ఉంటానా? అది కుదరపోతే అది కాదు. అది కేవలం మూఢనమ్మకం తప్ప కూడా కాదు. ఎంత అందరి దగ్గర పనులు చేయట్లేదా? వాళ్ళందరూ పనులు అవ్వట్లేదా? అన్ని ఆఫీసుల్లో ఒక ఆఫీస్ ఉంది, కొంతమందికి ఏమో తూర్పు మొహం ఉంటుంది, కొంతమందికి పడవకుండా ఉంటుంది, దక్షిణ ఉంటుంది, కొంత ఉత్తరానికి ఉంటుంది. ఆఫీస్ ఉంటే పెద్ద రూమ్ ఉంటుంది, చదువుకునే కాలేజీలు ఉంటాయి, కాలేజీలో అలా ఉంటుంది. స్కూల్ పెద్ద చదువులు రావట్లేదా? వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ రావట్లేదా? వాళ్ళు తూర్పే మొహం పెట్టలేదు, పడవే ముఖం పెట్టుకుని కూర్చుంటారు వాళ్ళు. చూడు కాలేజీలోకి స్కూల్కి వెళ్ళి చూడు, చక్కటి మార్కులు వచ్చిన ఫస్ట్ మార్క్ వచ్చిన వాడు ముఖం అంతా పడవగా పెట్టాడు, లేదా ఉత్తరం పెట్టుంటాడు మొఖాలు. వాడు ఫస్ట్ మార్క్ వచ్చి ఏంటైంది? అంచేత ఇవన్నీ అర్థం లేనివి, పనికిరాని మూఢనమ్మకాలు, అపోహలు, చాదస్తాలు, ఆలోచన లేని మాటలు ఇవన్నీను. అంతేకాని తూర్పు దానికి ఏదైనా సరే ఈ ప్రార్థన చేయడం తూర్పు తిరుగుతామంట.
తూర్పు వైపు. ఎందుకని ఉదయం సూర్య భగవానుడు అక్కడ ఉంటాడు. అది సూర్య భగవానుడు, ఆ భగవానుడు అంట. సూర్య భగవాన్ ఒక అగ్నివడిలో సూర్యుడు కొన్ని లక్షలు ఉన్నాయి మన విశ్వంలో. మన సూర్యుడు లాంటి కొన్ని లక్షలు ఉన్నాయి, ఇంతకంటే మించే పెద్ద పెద్ద సూర్యుళ్ళు ఉన్నాయి. ఎన్నో వేల రెట్లు లక్షల రెట్లు పెద్ద సూర్యుళ్ళు ఉన్నాయి. చిన్నవనే పెద్ద ఉన్నాయి. ఆ పాలపొంత తెలిసి దాని ఎండా ఇవే సూర్యుళ్ళే. మన పాలపొంత అంట దాని ఎండా సూర్యుళ్ళే. ఆ నక్షత్రాల్లో ఉన్నంతా దుమ్ముగా ఉన్నంతా సూర్యుళ్ళే. ఏమవుతుంది అంచేత ఇదంతా అర్థలేని మాటలు. అందుకనే మనకు బుర్ర అంటూ ఒకటి ఉంది. ఆ బుర్రని ఉపయోగించాలి. మన జంతువులు కాదు, గాడిదలు కాదు, లేదా గుర్రాలు కాదు, లేకపోతే ఏదో ఏమంటే ఆవులు మేకలు గొర్రెలు అంటారే, మన గొర్రెలు కాదు. బుర్ర ఉపయోగించండి. బుర్ర ఉపయోగించకపోతే మీరు మనుషులను కూడా బుద్ధి తక్కువ. అంతే మనుషులు అనుకోవాలని మాత్రం మేము బుర్రను ఉపయోగించండి, జ్ఞానాన్ని ఉపయోగించండి. మూర్ఖంగా ఎవడో చెప్పాడు చేయకండి. ఎవడైతే బుర్రను ఉపయోగించాడో వాడే మూర్ఖంగా ఉంటాడు. ఎవడైతే వివేకాన్ని ఉపయోగించాడో వాడు మూర్ఖంగా ఉంటాడు. ఎవడో విజ్ఞత ఉపయోగించాడో వాడు పనికిరాడు కింద ఉంటాడు. మీ విజ్ఞత ఉపయోగించండి, వివేకాన్ని ఉపయోగించండి, తెలివితేటలు ఉపయోగించండి, ఆలోచించండి, ప్రశ్నించండి, పరిశీలించండి, పరీక్షించండి. లేకపోతే ఇంకెందుకు మనిషి అనుకోవడం. మనం చెప్తాం కదా, మనమే గాడిదలు కాదు, బుర్రలు ఉన్నాయి. ఆ గొర్రెలు కాదు, బుర్రలు ఉన్నాయి. మనకి చక్కగా చేయాలి. తూర్పు దిక్కున సూర్య భగవానుడు ఉంటాడని, ఆ భగవానుని కృప ఉంటే అంతా శుభమే జరుగుతుందని చాలామంది నమ్ముతారు. తూర్పు వైపు తిరిగి దండం పెట్టుకోవడం వల్ల సూర్యకిరణాలు మన మీద పడి కాస్త ఆరోగ్యం అంటే డి విటమిన్ చేకూరి కాల్షియం పెంపొంది ఆరోగ్యం బాగుంటుంది. అంతకు మించి తూర్పు దిక్కుకు వేరే ప్రాధాన్యత ఏదీ లేదు. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా సమరం ప్రగతి ఛానల్ను తప్పక వీక్షించండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.